ఆచి చికెన్ మసాలా. గచ్చిబౌలిలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో సీఎంసీ నివేదిక వచ్చింది. ఆ సీఎంసీ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిల్డర్ సాజిద్ అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సెట్ బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. నిన్న ప్రమాదం జరిగిన వెంటనే బిల్డర్ సాజిద్ పరారీలో ఉండారు. ప్రస్తుతం సాజిద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఇష్యూలో నిర్లక్ష్యం వహించారని ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ ను అధికారులు సస్పెండ్ చేశారు. గచ్చిబౌలిలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. 7 అంతస్తుల భవనం కూలిన ఘటనలో సీఎంసీ నివేదిక వచ్చింది. ఆ సీఎంసీ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిల్డర్ సాజిద్ అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సెట్ బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. నిన్న ప్రమాదం జరిగిన వెంటనే బిల్డర్ సాజిద్ పరారీలో ఉన్నారు. ప్రస్తుతం సాజిద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఇష్యూలో నిర్లక్ష్యం వహించారని ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అంజనేయ నగర్ లో అక్రమంగా నిర్మాణం చేపట్టి ఈ కూలిపోవడానికి కారకుడైనటువంటి బిల్డర్ కమ్ ల్యాండ్ లార్డ్ సాజిద్ కోసం పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి అతని కోసం గాలిస్తా ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా ల్యాండ్స్ అన్ని నోటరీ చేసి ఆ నోటరీ పైనే ఈ భవనాలన్నీ ఏర్పాటు చేసి అవి పీజీ హాస్టల్స్ కి, వివిధ కాలేజ్ హాస్టల్స్ కి రెంట్ కి ఇచ్చి దాని ద్వారా లక్షలాది రూపాయల డబ్బుని సొమ్ము చేసుకుంటా ఉన్నాడు. ఇదంతా కూడా ఇల్లీగల్ గా చాలా రోజుల నుంచి సాగుతా ఉంది. ఈ బిల్డింగ్ ఘటన తర్వాత సాజిద్ పై దృష్టి పెట్టినటువంటి పోలీసులు అతని పూర్తి వివరాలన్నీ కూడా రాబడతా ఉన్నారు. ఎక్కడెక్కడ కబ్జాలకు పాల్పడ్డాడు, ఎక్కడెక్కడ ఈ భవనాలను ఏర్పాటు చేసి దాంట్లో ఈ సెట్ బ్యాక్స్ లేకుండా, ఫైర్ సేఫ్టీస్ లేకుండా, రిజిస్ట్రేషన్స్ లేకుండా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ భవనాలను ఏర్పాటు చేశాడనే దానిపై మాత్రం పోలీసులు దృష్టి పెట్టారు. నిన్న కూలినటువంటి భవనం చుట్టుపక్కలగానే సాజిద్ మరో 3 భవనాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వాటికైనా అనుమతులు ఉన్నాయా, ఈ అనుమతులు లేకుండానే ఇతను ఈ భవనాలను ఏర్పాటు చేసి హాస్టల్స్ కి రెంట్ కి ఇచ్చి డబ్బులను పోగేస్తా ఉన్నాడు అనే దానిపై కూడా ఆ పూర్తి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఈరోజు సాయంత్రం లోపు సాజిద్ ని పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అతని నిర్లక్ష్యం, అతని నాణ్యత లేనటువంటి భవనాన్ని నిర్మించడము, నాలాపై ఉన్నటువంటి 20 గజాల స్థలాన్ని సైతం 30 గజాల లోపలికి అతన్ని లాక్కొని ఈ భవన నిర్మాణం చేపట్టడం కారణంగానే జరిగినటువంటి ఘటన అనేది మాత్రం ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు. దాంట్లో 2 వ్యక్తులు చనిపోవడము, ఆ 2 వ్యక్తులు చనిపోవడానికి ఇప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారు, ఒకవేళ నష్టపరిహారం చెల్లించిన ఆ 2 ప్రాణాలు తిరిగి వస్తాయని మాత్రం సాజిద్ పై తీవ్ర స్థాయిలో కుటుంబ సభ్యులు మండిపడతా ఉన్నారు. అతని పైన మర్డర్ కేసు నమోదు చేయాలి, పీడీ యాక్ట్ నమోదు చేయాలి. అతను భవిష్యత్తులో ఇంకా మళ్ళీ వ్యాపారం చేయకుండా, భవనాలు నిర్మాణం చేయకుండా కంప్లీట్ గా అతన్ని క్యాన్సిల్ చేయాలి అంటూ అతన్ని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతా ఉన్నారు. అతను ఎక్కడున్నా ఇమీడియట్ గా అతను అరెస్ట్ చేయాలి. గతంలో పోలీసులు, ఉన్నతాధికారులు ఈ భవనం ఏర్పాటు చేయకూడదు అని నోటీసులు ఇచ్చినప్పటికీ, వాటిని సీజ్ చేసినప్పటికీ దాన్ని కంటిన్యూగా నిర్మాణం చేపట్టడము, ఆ నాలాపై ఉన్నటువంటి పిల్లర్స్ కుంగిపోవడం కారణంగానే ఈ బిల్డింగ్ అమాంతం కిందికి పడిపోవాల్సి వచ్చింది అనేది మాత్రం అధికారులు అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ని బాధ్యుని చేసి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి భవనానికి నిర్మాణం వహించినటువంటి సాజిద్ మాత్రం ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు కాబట్టి అతని గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. అతను దొరికినటువంటి వెంటనే అరెస్ట్ చూపించబోతా ఉన్నారు. సందీప్, అయితే సాజిద్ మీద పోలీసులు ఇప్పటికీ ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రవితేజ? సాజిద్ ప్రజల నుంచి వెలువడుతున్నటువంటి డిమాండ్ ప్రకారంగా
సాజిద్ పై మర్డర్ కేసు నమోదు చేయాలి. సాజిద్ అనే వ్యక్తి ఇల్లీగల్ గా చాలా రోజుల నుంచి ఇలాంటి దందలు నడిపిస్తా ఉన్నాడు. అతను వదిలేస్తే మళ్ళీ ఇలాంటి ఘటనలు కంటిన్యూగా రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి అతని సీరియస్ చర్యలు తీసుకోవాలి. అతని పైన కఠినంగా వ్యవహరించాలి. ఇంకోసారి బిల్డింగ్ నిర్మాణం చేపట్టకుండా ఈ రోజు చావకు కారకులైనటువంటి ఆ 2 కుటుంబాలకు ఏ రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ వహిస్తాడు, అసలు ఎన్ని భవనాలను అతను ఏర్పాటు చేశాడు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేశాడు, ఆ చుట్టుపక్కల భవనాలన్నింటినీ కూడా ఇతను ఇల్లీగల్ ని ఆక్యుపై చేసి వాటిపైన భవనాలు నిర్మించారంటూ మాత్రం అధికారులు ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. కాబట్టి అతని తాలూకు ఇంకెక్కడెక్కడ భవనాలు ఉన్నాయి, అవి ఏ స్థితిలో ఉన్నాయి, వీటన్నిటిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి ఆ వివరాలన్నీ సేకరిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ. మనం